హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లా మౌంట్ బాయిలర్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఈ లా మౌంట్ బాయిలర్ వచ్చేసరికి ఏంటంటే దాని యొక్క కేసింగ్ మనం చూసుకున్నట్లయితే ఒక వాటర్ బాటిల్ షేప్లో ఉంటుంది. ఓకే, ఒక వాటర్ బాటిల్ లాగా ఉంటుంది కాబట్టి ఐ డైరెక్ట్లీ డ్రా వాటర్ బాటిల్. Okay, now this is boiler casing. This is base. Okay, now going to internal setup. Okay, this is grid. ఓకే, ఫైర్ గ్రిడ్. ఈ ఫైర్ గ్రిడ్ పైన మనం ఏంటంటే కోల్ వేసేసి బర్న్ చేస్తూ ఉంటాము. ఓకే, నౌ హియర్ I fix air preheater. ఒక ఎయిర్ ప్రీహీటర్ని మనం ఇక్కడ అరేంజ్ చేస్తున్నాము. ఈ ఎయిర్ ప్రీహీటర్కి కూలింగ్ పర్పస్ కోసం మనం బ్లోయర్ అనే సెటప్ అరేంజ్ చేశాను. హియర్ ఈస్ కోల్డ్ ఎయిర్ ఇన్. ఎయిర్ ప్రీహీటర్లోకి ఎప్పుడైతే మనం కోల్డ్ ఎయిర్ అనేది ఇలా పంపిస్తూ ఉంటాము విత్ హెల్ప్ ఆఫ్ బ్లోయర్, ఎప్పుడైతే కోల్డ్ ఎయిర్ అనేది ఎయిర్ ప్రీహీటర్లోకి వెళ్తుందో ఈ గ్రిడ్ అనేది మనకి ఫైర్ అవుతూ ఉండటం వల్ల మొత్తం ఈ ఫర్నెస్ అంతా కూడా మనకి హీట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇది హీట్ అవుతుందో ఆటోమేటిక్గా కోల్డ్ ఎయిర్ కాస్త ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే హాట్ ఎయిర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఆ హాట్ ఎయిర్ వచ్చేసరికి ఏంటంటే మనం కంబషన్ ఛాంబర్లోకి పంపిస్తాం అన్నమాట. దిస్ ఈస్ కనెక్టింగ్ లైక్ దిస్. ఓకే, సో ఎప్పుడైతే మనం ఇక్కడ హాట్ ఎయిర్ కూడా మనం ఏంటంటే కంబషన్ ఛాంబర్లోకి పంపిస్తాం. ఓకే, కంబషన్ ఛాంబర్లో పంపించినప్పుడు ఎప్పుడైతే మనం వాటర్ పంపిస్తామో ఆ వాటర్ కూడా మనకి ఇంకా హీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కంబషన్ ఛాంబర్లో ఏవైతే ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఉంటాయో ఆ గ్యాసెస్ మొత్తం కూడా పైకి ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, నా వీ నీడ్ మెయిన్ ఇక్కడ సప్లై చేయడానికి వాటర్ కావాలి. ఓకే, సో ఈ బాయిలర్లోకి నేను ఇప్పుడు వాటర్ పంపించాలి కాబట్టి ఈ వాటర్ వచ్చేసరికి ఏంటంటే హాట్ వెల్ నుంచి వాటర్ తీసుకుంటాను నేను. సో ఐ రైట్ డౌన్ హియర్ వాటర్ ఫ్రమ్ హాట్ వెల్. ఈ వెల్లో నుంచి వాటర్ అనేది హై ప్రెషర్తో వెళ్ళడం కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక పంప్ సెటప్ చేశాను. నౌ దిస్ ఈస్ కాల్డ్ ఫీడ్ పంప్. ఓకే, ఒక పంపు ఫిట్ చేశాను. ఫిక్స్ చేసేసి ఈ వాటర్ని నేను ఇప్పుడు బాయిలర్లోకి పంపించేసాను అనమాట. ఎప్పుడైతే బాయిలర్లోకి వాటర్ వెళ్తుందో
The first condition in here is economizer. ఈ వాటర్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఎకనామైజర్లోకి వెళ్తూ ఉంది. ఫస్ట్ ఈ విధంగా పాస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి హాట్ వెల్ అంటే ఏంటి, వేడిగా ఉంటాయి నీళ్ళు. ఈ వేడి నీళ్ళు ఎప్పుడైతే ఎకనామైజర్లోకి పాస్ అయినాయో ఆటోమేటిక్గా బాయిలర్ వచ్చేసరికి ఏంటంటే హీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి కంబషన్ ఛాంబరు. సో ఎకనామైజర్లో హాట్ వాటర్ కూడా ఇంకా హీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ బాయిలర్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే డ్రమ్ము. ఓకే, సో మెయిన్ వచ్చేసరికి ఏంటంటే ఈ డ్రమ్ అనేది మెయిన్ మనకి ఇక్కడ. ఇది వచ్చేసరికి ఏంటంటే స్టీమ్ సపరేటింగ్ డ్రమ్ అనొచ్చు. స్టీమ్ సపరేటింగ్ డ్రమ్. ఓకే, ఈ స్టీమ్ సపరేటింగ్ డ్రమ్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఎకనామైజర్ నుంచి హీట్ అయిన వాటర్ మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ఇక్కడికి చేరుతుంది, ఈ డ్రమ్లోకి వస్తుంది అన్నమాట. ఓకే, హెవీ హీట్ వాటర్ అంటారు దీన్ని. ఇక్కడ ఈ డ్రమ్లో ఏదన్నా సరే స్లడ్జ్ ఏదన్నా ఉంది అంటే దాన్ని రిమూవ్ చేయడం కోసం ఇక్కడ స్లడ్జ్ వాల్వ్ అనేది సెటప్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ వాటర్ కూడా, ఈ హీట్ వాటర్ కూడా మనం మళ్ళీ ఏం చేస్తామంటే స్టీమ్గా కన్వర్ట్ అవడం కోసం are going to send here. This is called circulating pump. Here I fix circulating pump. Okay, this is distributing header. Distributing header. ఇక్కడ మనం ఏవి సెటప్ చేసిన మొత్తం కూడా హీట్ పర్పస్ కోసమే మనం ఇక్కడ అన్నీ కూడా సెట్ చేస్తూ వస్తున్నాము. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది. దీని వచ్చేసరికి ఏంటంటే రేడియంట్ ఎవాపరేషన్. ఓకే, ఇక్కడ చూడండి వాటర్ వచ్చేసరికి ఇలా వస్తూ ఉంటాయి. ఈ సర్క్యులేటింగ్ పంపు ద్వారా మనం ఏంటంటే వాటర్ని సర్క్యులేట్ చేస్తూ ఉంటాము. ఇది గ్రిడ్కి కొంచెం దగ్గరగా ఉండటం వల్ల మనకేమవుతుందంటే ఇప్పటిదాకా వేడిగా ఉన్న ఈ వాటరు ఈ రేడియంట్లో పోయేసరికి చిన్నగా వెట్ రూపంలోకి అదే వేపర్ స్టేట్కి కన్వర్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే, that means it's converted into steam. Look at this, ఈ విధంగా స్టీమ్ అనేది పోతూ ఉంటుంది వాటరు. సో దిస్ ఈస్ కాల్డ్ కన్వెక్షన్. దిస్ ఈస్ కాల్డ్ ఎవాపరేటర్. Look at this, ఈ విధంగా మనకి హీట్ వాటర్ అనేది సప్లై అవుతూ ఉండి ఫైనల్గా ఈ డ్రమ్లోకి చేరే టయానికి మనకేమవుతుందంటే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్. ఓకే, ఫైనల్లీ ఇట్స్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్. ఎప్పుడైతే స్టీమ్ అయితే కన్వర్ట్ అయిందో ఈ స్టీమ్ ఏమవుతుందంటే విత్ హెల్ప్ ఆఫ్ సూపర్ హీటర్ this is called superheated steam to prime over
మెయిన్స్ టర్బైన్లోకి పంపిస్తాం అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద టోటల్గా సెటప్ ఆఫ్ ది Lamont boiler. So in here I fix the casing with the steel mounting or brick mounting, what we need. ఆ కన్స్ట్రక్షన్ అనేది ఈ విధంగా మనం చేసుకోవచ్చు. Okay, this all are cross-sectional point of view. So that's why I am hatching in here. Totally this is a cross-sectional view of the diagram. Okay, this is figure of Lamont boiler. Okay, and now here the working principle is very simple. First ఈ గ్రిడ్లో మనం ఏం చేస్తామంటే కోల్ సప్లై చేసేసి ఫైర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫైర్ చేసినప్పుడు ఏమవుతుందంటే దిస్ ఆల్ ఆర్ థింగ్ ఈజ్ కంబషన్ ఛాంబర్ అంటాం. కంబషన్ ఛాంబర్. సో ఈ కంబషన్ ఛాంబర్ మొత్తం కూడా మనకి ఏమవుతుందంటే హీట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే కంబషన్ ఛాంబర్ హీట్ అవుతుందో మనం ఇక్కడ ఏం చేస్తామంటే అడిషనల్గా ఒక ఎయిర్ ప్రీ హీటర్ని పెడతాం అనమాట. ఎయిర్ హీటర్లో ఫస్ట్ కోల్డ్ ఎయిర్ అనేది విత్ హెల్ప్ ఆఫ్ బ్లోయర్ తోటి ఈ కంబషన్ ఛాంబర్లోకి పంపిస్తాం. కంబషన్ ఛాంబర్లో పంపించినప్పుడు అదేమవుతుందంటే బయటకు వచ్చేసరికి హాట్ ఎయిర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ హాట్ ఎయిర్ కన్వర్ట్ అయిందో ఈ హాట్ ఎయిర్ని కూడా మనం ఏం చేస్తామంటే కంబషన్ ఛాంబర్లోకి పంపిస్తూ ఉంటాం. అంటే దిస్ ఈజ్ ఆల్సో అడిషనల్ ప్రాసెస్ టు హీట్ ది బాయిలర్. ఇక ఎప్పుడైతే ఈ బాయిలర్ లోపల కంబషన్ జరుగుతుంది కాబట్టి స్మోక్ ఏదైతే ఎగ్జాస్ట్ గ్యాసెస్ వస్తాయో ఆ గ్యాసెస్ అన్నీ కూడా మనకి ఈ విధంగా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, మన మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే వాటర్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్. సో నవ్వు మనకి ఇప్పుడు వాటర్ కావాలి కాబట్టి ఇక్కడ హాట్ వెల్ నుంచి వాటర్ని తీసుకుంటాము విత్ హెల్ప్ ఆఫ్ ఫీడ్ పంపు. ఈ ఫీడ్ పంప్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ వాటర్ని ఎకనామైజర్లోకి సెండ్ చేస్తుంది. ఈ హాట్ వాటర్ కూడా ఇంకేం చేస్తుందంటే ఎకనామైజర్లోకి మనకి ఇలా పాస్ అవుతూ ఉండటం వల్ల ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే హెవీ హీట్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఆ హీట్ వాటర్ కూడా కలెక్టెడ్ ఇన్ ఇక్కడ సపరేటింగ్ డ్రమ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. ఓకే, ఈ డ్రమ్లో కలెక్ట్ అవుతాయి అన్నమాట. ఈ డ్రమ్లో నుంచి మళ్ళీ ఏం చేస్తామంటే హాట్ వాటర్ని అంటే సగం హాట్ వాటర్ కింద సగం స్టీమ్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో ఏదైతే ఇంకా రిమైనింగ్ హాట్ వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ హాట్ వాటర్ను కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ రేడియంట్ ఎవాపరేషన్లోకి పంపిస్తాం. సో దిస్ ఈజ్ కాల్డ్ రేడియంట్ ఎవాపరేషన్. సో ఎప్పుడైతే ఈ రేడియంట్ ఎవాపరేషన్లోకి వెళ్ళిపోతున్నాయో ఈ రేడియంట్ ఎవాపరేషన్ గ్రిడ్కి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఆటోమేటిక్ ఏం జరుగుతుందంటే ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ లైక్ స్టీమ్. సో ఎప్పుడైతే ఈ స్టీమ్ ఆర్ హాట్ వాటర్ అనేవి మళ్ళీ కన్వెక్షన్ అండ్ ఎవాపరేటర్లోకి వెళ్ళిపోయినాయో ఫైనల్గా దట్ స్టీమ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ద వాటర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ టోటల్లీ స్టీమ్. పూర్తిగా స్టీమ్ కింద మారిపోయింది, కాస్త ఈ డ్రమ్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే డ్రమ్లోకి వెళ్ళిపోయిందో స్టీమ్ సపరేటింగ్ డ్రమ్ ఏం చేస్తుందంటే వాటర్ని స్టీమ్ని సపరేట్ చేసి ఈ స్టీమ్ ఏదైతే ఉందో ప్యూర్ స్టీమ్ని మనకి సూపర్ హీటర్ ద్వారా, సో దిస్ ఈజ్ కాల్డ్ సూపర్ హీటర్. ఈ సూపర్ హీటర్ ద్వారా మనకి ఏం చేస్తుందంటే ప్రైమ్ మూవర్స్కి హై ప్రెషర్ తోటి పంపిస్తుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ప్రెషర్తో పంపిస్తుంది. ఓకే, హై ప్రెషర్ తోటి పంపించడం వల్ల మనకి ఏమవుతుందంటే టర్బైన్స్ రొటేట్ అయ్యి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద సింపుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ Lamont boiler. Now we are going to know about advantages. And here the advantages is small diameter tubes are used so that high heat transfer rate is maintained. ఇక్కడ ఏంటంటే స్మాల్ ట్యూబ్స్ యూస్ చేయటం వల్ల మనకి హై హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ఇన్ హియర్ స్మాల్ డయామీటర్
tubes are used. Okay, so that high heat transfer అనేది మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ద మల్టిపుల్ ట్యూబ్స్ circuit gives flexibility for suitable location of heat transfer equipments. ఓకే, ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ ట్యూబ్స్ సర్క్యూట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఉంటుంది కాబట్టి ఇక్కడ మల్టిపుల్ సర్క్యూట్స్ ఉండటం వల్ల మనకేమవుతుందంటే హీట్ అనేది ఎక్విప్మెంట్స్కి మనకి ఫర్ సూటబుల్ లొకేషన్ ఫర్ హీట్ ట్రాన్స్ఫర్ ఎక్విప్మెంట్స్. ఓకే, ఈ హీట్ అనేది త్వరగా మనకి హీట్ అనేది అవుతూ ఉంటాం అనేది ఒక అడ్వాంటేజెస్ మనకి ఇది. ఓకే, సో హియర్ ఐ కెన్ రైట్ డౌన్ మల్టిపుల్ ట్యూబ్ సర్క్యూట్స్ అనేది ఒక బెస్ట్ అడ్వాంటేజెస్. నెక్స్ట్, డ్యూ టు ది ఫోర్స్డ్ కన్వెక్షన్ హై ఎవాపరేషన్ రేట్ ఈస్ అచీవ్డ్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే high evaporation rate is achieved. Okay, now we go with the disadvantages. In here disadvantages, there is a formation and attachment of bubbles on the inner surface of the heat tube. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే హీట్ ట్యూబ్స్లో మనకి బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజెస్ ఇన్ హియర్. ఫార్మేషన్ ఆఫ్ బబుల్స్ ఇన్సైడ్ ది ట్యూబ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సాల్ట్ అండ్ sediments are deposited on the inner surface of water tubes, so which reduce the heat transfer and steam generating capacities. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ హీట్ జనరేటెడ్ అండ్ స్టీమ్ కెపాసిటీని తక్కువ చేయడానికి మనకి ఏమవుతాయి అంటే ఇక్కడ సాల్ట్ అండ్ సెగ్మెంట్స్ అనేవి డిపాజిట్ అవుతూ ఉంటాయి. Deposited. This is the one of the disadvantage for this Lamont boiler. Okay, and now we are going to see another boiler that's called Benson boiler. Benson is the scientist name. Lamont also one of the scientist name in here. Okay, this is also look like Lamont boiler, but in here we are removing that drum. Okay, అంటే సేమ్ యాజ్ టీజ్ ఈ బాయిలర్ అలా ఉంది అలాగే ఉంటుంది, కాకపోతే ఏంటంటే డ్రమ్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, బెన్సన్ బాయిలర్లో మనం ఇప్పుడు డ్రమ్ రిమూవ్ చేసేసి చేస్తున్నాం. ఓకే, సో ఇట్ ఈజ్ ఆల్సో సేమ్ కన్స్ట్రక్షన్. నౌ ఐ am going to construct this boiler. Okay, now this is boiler casing. Here is same grid, fire grid. You know very well fire grid ఏం చేస్తుంది, ఇక్కడ కోల్ అంతా కూడా మనకి బర్న్ అవుతూ ఉంటుంది ఇక్కడ. ఓకే, similarly here as it is I fix here air preheater. Here I fix air preheater.
Okay, now here blower. This is cold air from atmosphere. Now this is blower. Now this is here hot air to combustion chamber. Okay, these all are combustion chamber, we know very well. Now this is exhaust gases. Okay, and now we are supplying water from hot well. So with the help of feed pump. Now this is feed pump. Water from hot well. Now okay, this is called economizer, and in economizer is sent to hot water into directly here radiant. Okay, this is called radiant evaporator. Water is supplying like this hot water. ఎప్పుడైతే రేడియంట్లోకి వెళ్తుందో it will get heavy heat. Okay, this is passes to convective and then evaporator. Okay, and then we stop here. Now this hot water, heat water is entered into the first one is convective, the next one is evaporator. Once in evaporator state, the water is converted into steam. Okay, now that steam is moisture steam. That moisture steam is entered into the super heater. The moisture steam is entered into the superheater like this. So now this is called superheater. Then in superheater, the moisture steam is converted into pure steam. Here is we fix starting valve, and now that pure steam is sent to prime mover with high pressure. To prime mover with the high pressure. Okay, so now we are finishing the outline of this diagram. Now I finished the outline of this diagram. Look at this comparison of Lamont and Benson boiler. We are removing here simply the drum.
ఓకే. సో డ్రమ్ రిమూవ్ చేసేసి డైరెక్ట్గా మనం బాయిలర్ లోపలే మనం ఏంటంటే మొత్తం కూడా వాటర్ని స్టీమ్ కింద కన్వర్ట్ చేసి డైరెక్ట్గా ప్రైమ్ మూవర్స్కి సెండ్ చేస్తాం అన్నమాట. ఓకే. This is the cross sectional of this boiler. Okay. Now this is the construction of Bunsen boiler. Now here the radiant evaporator gives the heat. ఓకే. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కోల్ మొత్తం బర్న్ అవటం వల్ల మనకి కంబషన్ ఛాంబర్ మొత్తం కూడా హీట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని హీట్ అయిపోయిన కంబషన్ ఛాంబర్ అలాగే అడిషనల్గా కోల్డ్ ఎయిర్ని కూడా మనం హాట్ ఎయిర్ కింద కన్వర్ట్ చేసేసి కంబషన్ ఛాంబర్లోకి పంపిస్తాం అనమాట. టోటల్గా మన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఛాంబర్ మొత్తం కూడా హీట్లో ఉండాలి. ఓకే. తర్వాత మనం ఏం చేస్తామంటే హాట్ వెల్ నుంచి హాట్ వాటర్ని తీసుకొని విత్ హెల్ప్ ఆఫ్ ఫీడ్ పంప్ తోటి మనం వాటిని పంప్ చేస్తాం అనమాట. ఇక్కడికి ఎకనమైజర్లో పంప్ చేసినప్పుడు హాట్ వాటర్ కూడా కన్వర్టెడ్ ఇంటూ హీట్ వాటర్. సో ఆ హీట్ వాటర్ని మళ్ళీ మనం రేడియంట్లోకి పంపించడం వల్ల మనకి వాటర్ అనేది ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. సో ద వాటర్ ఈస్ ఎవాపరేటింగ్ వాటర్ మనం వచ్చేసరికి ఏంటంటే ఈ కన్వెక్టివ్లోకి పంపిస్తాం. కన్వెక్టివ్ నుంచి ఎవాపరేటర్. ఎప్పుడైతే ఎవాపరేటర్లోకి వచ్చిందో వాటర్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్. సో ఎవాపరేటర్లో మనకి వాటర్ అనేది స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇవి కన్వర్ట్ అయిపోయిన స్టీమ్ వచ్చేసరికి ఏంటంటే ప్యూర్ స్టీమ్గా ఉంటుందని మనం చెప్పలేం. సో సమ్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ ఇస్ దేర్, అంటే తేమ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ మాయిశ్చర్డ్ స్టీమ్ కూడా ఎంటర్ ఇంటూ ది సూపర్ హీటర్. లుక్ ఎట్ దిస్, ఎంటర్ ఇంటూ ది సూపర్ హీటర్. సో సూపర్ హీటర్లో ఈ మాయిశ్చర్ స్టీమ్ ఏదైతే ఉందో ఆ స్టీమ్ మొత్తం కూడా ప్యూర్ స్టీమ్ కింద కన్వర్ట్ అయిపోయి మనకి హై ప్రెషర్ తోటి ఫీడ్ మూవర్లోకి ప్రైమ్ మూవర్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ బెన్సన్ బాయిలర్ది ఉంటుంది. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్. సో అడ్వాంటేజెస్ ఆఫ్ బెన్సన్ బాయిలర్. This figure is called Bunsen boiler. Okay. So now we are going to advantages of Bunsen boiler in here. Generation of steam at pressure higher than critical pressure. So do not require any evaporator drum. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే జనరేషన్ ఆఫ్ స్టీమ్ వచ్చేసరికి ఏంటంటే హై ప్రెషర్ జనరేషన్ స్టీమ్. You can write here high pressure steam generation is the first point. దానివల్ల ఏంటంటే మనకి డ్రమ్ అనేది అవసరం లేదు. ఇక్కడ వచ్చేసరికి అందుకని దెర్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్, దెర్ ఈస్ నో డ్రమ్. అండ్ నెక్స్ట్, న్యాచురల్ సర్క్యులేషన్ బాయిలర్ రిక్వైర్స్ ఎక్స్పెన్షన్ జాయింట్స్ బట్ ఇట్ డస్ నాట్ రిక్వైర్డ్ ఇన్ బెన్సన్ బాయిలర్. ఇక్కడ వచ్చరికి ఏంటంటే హ్యాన్స్ బెన్సన్ బాయిలర్ కెన్ బి స్టార్టెడ్ వెరీ క్విక్లీ బికాస్ ఆఫ్ వెల్డెడ్ జాయింట్స్. ఇక్కడ వెల్డెడ్ జాయింట్స్ ఉండటం వల్ల ఏంటంటే బెన్సన్ బాయిలర్ అనేది చాలా త్వరగా మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే న్యాచురల్ సర్క్యులేషన్ ఆఫ్ బాయిలర్ రిక్వైర్స్ ఎక్స్పెన్షన్ జాయింట్స్ బట్ ఇట్ డస్ నాట్ రిక్వైర్డ్. ఇక్కడ వచ్చరికి ఏంటంటే ఎటువంటి జాయింట్స్ అనేవి మనకు అవసరం లేదు. ఎందుకంటే చూడండి ఇక్కడ జాయింట్స్ లేకుండా డైరెక్ట్గా వి కనెక్టెడ్ విత్ ఆల్ దోస్ థింగ్స్. సో వచ్చరికి ఏంటంటే నెక్స్ట్ వెరీ point is very quickly because of welded joints. సో వెల్డెడ్ జాయింట్స్ ఉండటం వల్ల క్విక్ స్టార్ట్ అవుతుంది. ఓకే. వెరీ క్విక్లీ సర్క్యులేటింగ్ అని రాద్దాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ వి గో ఫర్ ఎరెక్షన్ ఆఫ్ ది బాయిలర్ ఈజ్ ఈజియర్ అండ్ క్విక్కర్. ఈ బాయిలర్ యొక్క ఎరెక్షన్ కనుక చూసుకున్నట్లయితే అది చాలా ఈజీగాను చాలా త్వరగాను అవుతుంది. సో ఎరెక్షన్ ఆఫ్ ది బాయిలర్ ఈజ్ ఈజియర్ అండ్ క్విక్కర్. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ హై జనరేషన్ రేట్ ఆఫ్ స్టీమ్. ఇక్కడ వచ్చరికి ఏంటంటే స్టీమ్ వచ్చరికి ఏంటంటే ఎక్కువగా ఉంటుంది. సో high generation of steam. Okay, now we are going to disadvantages of this boiler.
The main disadvantage in here, salt deposition and sediment. అంటే లైక్ లా మౌంట్ బాయిలర్ లాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే సాల్ట్ అండ్ sediment on the inner surface of water tubes. This is the biggest problem. And now danger of overheating. Okay, this is danger of overheating. అంటే ఎక్కువగా హీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూలింగ్ పర్పస్ కోసం మనం యూజ్ చేయడం లేదు, ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది. బాయిలర్ వచ్చేసరికి ఏంటంటే ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ Bunsen boiler. Okay, right, tomorrow we will go another boiler. Okay, thank you.